ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ విలాస్ సూరి గారి స్వానుభవం ఇలా తెలియజేస్తున్నారు. సాయిరామ్. జన్మ జన్మలకు మరువలేని మహాప్రసాదం. స్వామి జన్మదినోత్సవాల సందర్భంగా ఒక భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయటానికి కాసిన లడ్డు పట్టుకువచ్చాడు. ఆ రోజు ఉదయం కార్యక్రమం తర్వాత 11 గంటలకు స్వామి నన్ను పిలిచి తమ గదిలోంచి ఒక వెండి గిన్నె తెమ్మన్నారు. ఆ గిన్నె నిండా ఈ లడ్డూలు నింపి దాన్ని పట్టుకొని నన్ను తమ వెనుకనే రమ్మన్నారు. ముందుగా మగవాళ్ళ వైపు వెళ్ళి ప్రసాదం పంచటం ప్రారంభించారు. నేను ఆ బరువాటి గిన్నెను 2 చేతులతో పట్టుకొని స్వామివారి చేతి రుమాలను వారు అవసరమైనప్పుడు తీసుకోవడానికి వీలుగా నా భుజాలపై వేసుకొని స్వామి వెనుకనే నడుస్తూ ఉంటే స్వామి అందరికీ లడ్డూలు పంచసాగారు. మగవాళ్ళందరికీ పంచిపెట్టడానికి 3 గంటల సమయం పట్టింది. ఆ తర్వాత స్త్రీల వైపు వెళ్ళాము. అప్పటికే మధ్యాహ్నం 2 గంటలైంది. ఆడవాళ్ళు స్వామి పాదాలపై పడిపోతున్నారు. ఆ ఒత్తిడిలో పాత్ర పట్టుకొని నడవటం నాకు ఒక గొప్ప సవాలుగా తయారైంది. ఎట్టకేలకు సాయంత్రం 4 గంటలకు ప్రసాద వితరణ పూర్తయింది. చిత్రం ఏమిటంటే ఆ వెండి పాత్రను ఒక్కసారే లడ్డూలతో నింపాను. అదే అక్షయ పాత్ర అయిపోయింది. ఉదయం 11 గంటల నుండి స్వామి కానీ నేను కానీ ఒక చుక్క మంచినీళ్ళు కూడా త్రాగలేదు. పాత్రలో లడ్డూలు అయిపోతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. చివరకు ఖాళీ పాత్ర పట్టుకొని నేను స్వామి వెనుకనే ఇంటర్వ్యూ గది లోపలికి వెళ్ళాను. నా చేతులు బిగుసుపోయి ఉన్నాయి. స్వామి నన్ను చూసి అయ్యో పాపం చేతులు వంగటం లేదా అని నా చేతులపై నిమిరారు. అంతే, నా చేతులు మృదువుగా తక్షణం స్వాధీనంలోకి వచ్చాయి. స్వామి, నాకు ప్రసాదం దొరకలేదు అన్నాను. స్వామి నవ్వి ఊరుకున్నారు. కానీ స్వామితో ఆ 5 గంటలు అక్షయ పాత్ర పట్టుకొని నడవటం నా జీవితంలోని మహాప్రసాదం అని గ్రహించాను. అక్కడున్న వేలాది మందిలో నన్నే అందుకు ఎన్నుకున్నారు కదా. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.